So today class is now discuss about the T cell mediate immunity. So T cell immunity, cell mediate immune system. Already you discuss about briefly in T cell mediate immunity. So humoral mediate immunity అని గురించి లాస్ట్ టైం క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టుడే క్లాస్లో మాత్రం టీ సెల్ ఇమ్యూనిటీ గురించి డీటెయిల్గా మనం చెప్పుకుందాం. ఓకే, సో a healthy person has about 1 trillion lymphocytes. So lymphocytes అనేది చాలా ఉంటాయి అన్నమాట. So in lymphocytes are two types. One is the T lymphocytes or T cells, and second one is the B lymphocytes or the B cells. As we know, both types of lymphocytes and other cells of the immune system. So lymphocytes అనేది కాకుండా అదర్ సెల్స్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బోన్ మ్యారో. సో ఇవంతా ఎక్కడ రిలీజ్ అవుతాయి? బోన్ మ్యారోస్ నుంచి ఈ లింఫోసైట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ద బోన్ మ్యారో ఇస్ కాల్డ్ హెమటోపాయసిస్. సో ఈ విధంగా ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించినటువంటి సెల్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి బోన్ మ్యారోని హెమటోపాయసిస్ ప్రాసెస్లో ఈ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఏది? T lymphocytes and B lymphocytes. So because T lymphocytes mature, this immunity is also called T cell immunity. So T cell immunity అనేది ఫామ్ చేస్తుంది. సో ద T cell play two important functions, effectors and regulatory. సో ఒకటి ఎఫెక్టర్గా వర్క్ చేస్తుంది, ఇంకోటి రెగ్యులేటరీ అనేది వర్క్ చేస్తుంది. ద ఎఫెక్టర్ ఫంక్షన్ ఇంక్లూడ్ సైటోలైసిస్. సో ఈ ఎఫెక్టర్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇంక్లూడ్స్ ద సైటోలైసిస్. సో సైటోలైసిస్ మీన్స్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది సెల్స్ బై ఇమ్యూన్ ప్రాసెస్. సో ఇమ్యూన్ ప్రాసెస్లో డిస్ట్రక్షన్ అయినటువంటి సెల్స్ని సైటోలైసిస్ అనేది చేస్తుంది. సో ఆఫ్ సెల్స్ ఇన్ఫెక్టెడ్ విత్ మైక్రోబ్స్ అండ్ ట్యూమర్ సెల్స్ అండ్ లింఫోకైన్స్ ప్రొడక్షన్స్. సో సెల్ ఇన్ఫెక్టెడ్ అయినటువంటి విత్ మైక్రోబ్స్, సెల్స్ ఏమన్నా ఇన్ఫెక్టెడ్ విత్ ద మైక్రోబ్స్. సో మైక్రోబ్స్తో ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు అండ్ ట్యూమర్ సెల్స్తో ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు సో లింఫోకైన్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ద రెగ్యులేటరీ T cells ఏం చేస్తాయంటే టు ఇంక్రీజ్ అండ్ సప్రెస్ అదర్ లింఫోసైట్స్ అండ్ యాక్సెసరీ సెల్స్. సో ఇంక్రీజ్ చేయడం అనేది అదర్ లింఫోసైట్స్ యొక్క సెల్స్ని ఇంక్రీజ్ చేసేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద లింఫోసైట్స్ యొక్క ఇది. ఓకే, సో నెక్స్ట్ సో ఈ యొక్క టీ సెల్స్ అనేది ఎఫెక్టార్ సెల్స్గా పనిచేస్తాయి, అలాగే రెగ్యులేటరీ సెల్స్గా కూడా వర్క్ చేస్తాయి. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ టీ సెల్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. వాట్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఏమున్నాయి, ఏ టైప్స్ ఆఫ్ టీ సెల్స్ ఉన్నాయి అని మనం తెలుసుకుందాం. సో వన్ ఈస్ ద T helper cells. So T helper cells is almost numerous of the T cells. Most of the T cells లో ఎక్కువ భాగము ఈ T helper cells అంటే ఉన్నాయి. సో దే హెల్ప్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో దే హెల్ప్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఇది ఇమ్యూన్ సిస్టంలో హెల్ప్ చేస్తుంది. సో దే ప్రొడ్యూస్డ్ a growth factor that stimulates B cell proliferation and differentiation and also stimulates antibody production by plasma cells, enhance activity of cytotoxic T cells. So these are the used on the they produced a growth factor that stimulates B cell proliferation. So B cell proliferation chesi and differentiation chesi and also stimulates antibody production. So also stimulate the antibody production by plasma cells, enhance activity of cytotoxic T cells. So enhance activity ni cytotoxic T cells ni enhance చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో these you will see the figure. These are cytotoxic T cells. సో cytotoxic T cells. సో ఈ T cells ఏం చేస్తాయంటే దే బైండ్ విత్ ది ప్యాథోజన్స్. సో ప్యాథోజన్స్ని కానీ సో ఇన్ఫెక్టెడ్ సెల్స్ని కానీ బైండ్ చేసుకొని సో దే డిస్ట్రాయిడ్ ద సెల్స్, ఇన్ఫెక్టెడ్ సెల్స్ని డిస్ట్రాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ cytotoxic T cells. ఓకే, cytotoxic T cells. These cells are capable of killing microorganisms. So ఈ సెల్స్ ఏం చేస్తాయి? cytotoxic. సెకండ్ వన్ వచ్చి cytotoxic T cells. So these cells are capable of killing microorganisms and even some of the body's own cells directly. Hence they are called killer cells. So ఇది capable of the microorganisms ని kill చేస్తుంది directly. Hence they are called killer cells. So killer cells ని natural killer cells ని produce చేస్తుంది. The antigen receptors on the surface of the cytotoxic cells. Antigen receptors ని identify surface of the cytotoxic. So cytotoxic cells పైన
సర్ఫేస్ పైన ఏముంటుంది, యాంటీజెన్ రిసెప్టార్స్ అనేటువంటి ద స్పెసిఫిక్ కాజింగ్ ఆఫ్ ది బైండింగ్ ఆఫ్ ది విత్ యాంటీజెన్. సో ద స్పెసిఫిక్ బైండింగ్ విత్ ది యాంటీజెన్స్ని బైండ్ చేసి ప్రజెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఫారిన్ సెల్. సో ఫారిన్ సెల్స్ కానీ ప్యాథోజన్స్ కానీ యాంటీజెన్స్ కానీ దే ఐడెంటిఫై ద యాంటీజెన్ రిసెప్టర్. సో యాంటీజెన్ రిసెప్టార్స్ అనేది ది సర్ఫేస్ ఆఫ్ ది టీ సెల్స్. సో దట్ టీసీ సెల్స్ అంటే సైటోటాక్సిక్ టీ సెల్స్. సో ఓకే, దీని బైండ్ విత్ ది యాంటీజెన్ని బైండ్ చేసుకుంది. సో సెల్ ఆఫ్టర్ బైండింగ్ ద సైటోటాక్సిక్ టీ సెల్స్ సెక్రెటెడ్స్ ద హోల్ ఫార్మింగ్ ప్రోటీన్స్. సో సెల్ అనేది అంటే ప్యాథోజన్ సెల్ కానీ యాంటీజెన్స్ కానీ ఏ సచ్ టైప్ ఆఫ్ సెల్స్ అయినా కూడా హార్మ్ఫుల్ జెమ్స్ అయినటువంటి సచ్ టైప్ ఆఫ్ యాంటీజెన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత సో సెల్ ఆఫ్టర్ బైండింగ్ ద సైటోటాక్సిక్ టీ సెల్. సో సైటోటాక్సిక్ టీ సెల్స్ అనేది బైండ్ అయిన తర్వాత సెక్రెట్స్ హోల్ ఫార్మింగ్ ప్రోటీన్స్. సో సెక్రెట్ దీని నుంచి సెక్రెట్స్ ద హోల్ ఫార్మింగ్ ప్రోటీన్స్ అనేది రిలీజ్ అయ్యి కాల్ ఫార్మ్స్ ద పంచ్ లార్జ్ రౌండ్ హోల్స్ ఇన్ ద మెంబ్రేన్స్ ఆఫ్ ది ఫారిన్ సెల్. సో ఫారిన్ సెల్స్ని ఏం చేస్తుంది, ఇది రౌండ్స్ లాగా చేసి మెంబ్రెన్స్ని డిస్ట్రాయిడ్ చేస్తుంది అనమాట. సో డిస్ట్రాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దెన్ ఫ్లూయిడ్ ఫ్లోస్ క్విక్లీ ఇన్ టు ద సెల్ ఫార్మ్స్ ద ఇంటెస్టైనల్ స్పేస్. సో ఫ్లూయిడ్ లాగా కన్వర్ట్ చేసినప్పుడు అది విత్ ఇన్ సెకండ్స్లో వన్ ప్లేస్ నుంచి ఇంకా అందర్ ప్లేస్కి ఫామ్ చేసుకోవడానికి కుదురుతుంది. కాబట్టి ఇంటెస్టైనల్ స్పేసెస్లో ఇది ఫ్రీగా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇన్ అడిషన్ ద సైటోటాక్సిక్ టీ సెల్స్ రిలీజ్ సైటోటాక్సిక్ సబ్స్టాన్సెస్ డైరెక్ట్లీ ఇంటు ద ఫారిన్ సెల్స్. సో ఫారిన్ సెల్స్ని డైరెక్ట్గా అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇమీడియట్లీ ఫారిన్ సెల్స్ బికమ్స్ గ్రేట్లీ స్వాలన్ అండ్ ఇట్స్ ఆల్ యూజువల్లీ డిజాల్వ్ షార్ట్లీ దేర్ ఆఫ్టర్. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఇమ్మీడియట్గా ఫారిన్ సెల్స్ని బికమ్స్ గ్రేట్లీ స్వాలన్ చేస్తుంది. సో తొందరగా స్వాలన్ చేసి దే క్యాన్ డిజాల్వ్ చేసేసి ర్యాపిడ్గా డిజాల్వ్ చేసేసి డిస్ట్రాయ్ చేసేసినటువంటి బాడీ సెల్స్ని ఇన్ఫెక్ట్ కాకుండా, బాడీ సెల్స్ అనేది ఇన్ఫెక్ట్ కాకుండా, వైరస్ అటాక్ త్వరగా జరగకుండా, సో క్యాన్సర్ ఈ సచ్ టైప్ ఆఫ్ సెల్స్ అనేది సెల్స్ని అటాక్ చేయకుండా, బాడీని కొలాప్స్ చేయకుండా ఇది ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, thus they destroyed body cells infected by viruses and attack, kill bacteria, fungi, parasites and cancer cells. So thus they destroyed body cells. So body cells ఏమన్నా డిస్ట్రాయ్ అయినప్పుడు, ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు, సో వైరసెస్ అనేది అటాక్ చేసినప్పుడు, అలాగే కిల్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాస్ ఏమైనా కిల్ చేసినప్పుడు, ఫంగైస్, పారాసైట్స్ అండ్ క్యాన్సర్ సెల్స్ ఏమైనా డిస్ట్రాయ్ చేసినప్పుడు, సో దే ఫాలో ద ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ద cytotoxic T cells. So cytotoxic T cells are produce అయ్యి after that they pathogens ని ఐడెంటిఫై చేసి antigen binding జరిగి after that they destroy the antigens. సో antigens ని destroy చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి మెమరీ T cells. ఓకే, మెమరీ T cells అనేది ఓకే హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయి, టీ హెల్పర్ సెల్స్ ద ఐడెంటిఫై ద ప్రొలిఫరేషన్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ది టీ లింఫోసైట్స్ యొక్క డిఫరెన్స్ చూసినప్పుడు హెల్ప్ చేసి దాని నుంచి వచ్చేటువంటి ప్లాస్మా సెల్స్ నుంచి యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసేటట్టుగా. సో ఈ హెల్పర్ సెల్ అనేది బి లింఫోసైట్తో బైండప్ అయ్యి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాట్ అబౌట్ టీ సైటోటాక్సిక్ సెల్స్ ఏం చేస్తాయి, సో ద ప్రొడ్యూసర్ ద యాంటీజెన్ బైండింగ్ రిసెప్టార్స్ని రిలీజ్ చేసి ఈ బైండింగ్ రిసెప్టార్స్ ఏం చేస్తాయి, యాంటీజెన్స్ని బైండ్ అప్ చేసి ఆఫ్టర్ దట్ దే డిస్ట్రాయ్ ద యాంటీజెన్స్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ మెమరీ టీ సెల్స్. సో ఈ మెమరీ టీ సెల్స్ అనేది మీకు బి లింఫోసైట్స్ నుంచి 2 సెల్స్ ఫామ్ అవుతాయని చెప్పాను. సో బి లింఫోసైట్ ప్రొలిఫరేషన్ జరిగేటప్పుడు, డిఫరెన్షియేషన్ జరిగేటప్పుడు 2 ఫార్మ్స్. వన్ ఈస్ ద ప్లాస్మా సెల్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద మెమరీ సెల్స్. సో ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయి, టు ప్రొడ్యూస్ ద యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే మెమరీ సెల్స్ ఏం చేస్తాయి, ఆఫ్టర్ ద సెకండ్ టైం ద ప్యాథోజన్ ఈజ్ అటాక్ టు ద బాడీ ద ఐడెంటిఫై ద యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మెమరీ టీ సెల్స్ ఏం చేస్తాయంటే, సో దీస్ సెల్స్ ఆర్ ఆల్సో ఫార్మ్డ్ బై టీ లింఫోసైట్స్. సో ఇవి టీ లింఫోసైట్స్ యొక్క సెల్స్ అనమాట. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు యాంటీజెన్ అండ్ రిమైనింగ్ ఇన్ ద లింఫాటిక్ టిష్యూ. సో ఎక్స్పోజర్ ఆఫ్ ది యాంటీజెన్, సో యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేయడము అండ్ రిమైనింగ్ ఆఫ్ ది లింఫాటిక్ టిష్యూస్, స్ప్లీన్, లింఫ్ నోడ్స్కి
అది ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దే రికగ్నైజ్ ఒరిజినల్ ఇన్వాలిడ్ యాంటిజెన్స్ ఈవెన్ ఇయర్స్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఎన్కౌంటర్. సో ఇది ఏం చేస్తుంది, ఆఫ్టర్ దట్ దే రికగ్నైజ్ ద ఒరిజినల్ ఇన్వాలిడ్ యాంటిజెన్స్ ఈవెన్ ఇయర్స్ ఆఫ్టర్ తర్వాత కూడా. సో దే ఐడెంటిఫై దట్ టైప్ ఆఫ్ రికగ్నైజ్ ఆఫ్ ది యాంటిజెన్స్ని రికగ్నైజ్ చేయడం అనేది చేస్తుంది ఏది, మెమరీ సెల్స్. ఓకే, సో దీస్ సెల్స్ కీప్ రెడీ టు అటాక్ యాజ్ సూన్ యాజ్ ద సేమ్ ప్యాథోజన్స్. సో ఈ సెల్స్ ఏం చేస్తున్నాయి, కీప్ రెడీ టు అటాక్ యాజ్ సూన్ యాజ్ ద సేమ్ ప్యాథోజన్స్. సో సేమ్ ప్యాథోజన్స్ ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు ద బాడీ అగైన్ ద యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దే అటాక్ ద యాంటిజెన్. సో యాంటిజెన్ని అటాక్ చేయడం అనేది జరుగుతుంది. సో దే ప్రొలిఫరేట్ అండ్ డిఫరెన్షియేట్ ఇంటూ సైటోటాక్సిక్ T cells. They proliferate and differentiate into T cytotoxic cells and T helper cells, suppressor T cells and additional memory cells. So these such type of cells anta form chesi they kill the antigens ni kill cheyadam anedi jarugutundi annamata. So next vachi suppressor cells. So ee suppressor cells entante these cells are capable of suppressing the function of cytotoxic and helper T cells. Okay, సో ఈ సెల్స్ ఏం చేస్తున్నాయి, క్యాపబుల్ ఆఫ్ ది సప్రెసింగ్ అండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ సైటోటాక్సిక్ అండ్ హెల్పర్ T cells. సో సైటోటాక్సిక్స్ T helper cells యొక్క ఫంక్షన్ని క్యాపబుల్ చేసేటట్టుగా ఈ సప్రెసర్ సెల్స్ సప్రెసింగ్ చేస్తాయి. దే ఆల్సో ఇన్హిబిట్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఫ్రమ్ అటాకింగ్ ద బాడీస్ ఓన్ సెల్స్. సో ఇదేం చేస్తుంది, T cells రిలేటెడ్గా ఓన్ ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసుకునేటట్టుగా ఈ సప్రెసర్ సెల్స్ అనేది వర్క్ చేస్తాయి. సో ఇట్ ఈస్ బిలీవ్డ్ ద సప్రెసర్ సెల్స్ రెగ్యులేట్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది అదర్ సెల్స్. సో ఇదేం చేస్తుంది, అదర్ సెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సో బట్ ఫర్ దిస్ రీజన్ ద సప్రెసర్ సెల్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఎ రెగ్యులేటరీ T cells. సో మీకు కింద ముందు చెప్పాను కదా, ఎఫెక్టాటరీ సెల్స్ రెగ్యులేటరీ T cells అని చెప్పి. సో దస్ ద సప్రెసర్ T cells అనేది రెగ్యులేటరీ T cellsగా వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, that is the T cytotoxic cells, T helper cells and memory T cells and suppressor T cells. And next vachi natural killer cells. So in natural killer cells attack and destroy target cells, participate in antibody dependent cell mediated cytotoxicity. So natural killer cells ఏం చేస్తాయి, అటాక్ అండ్ డిస్ట్రాయ్ టార్గెట్ సెల్స్. సో అటాక్ చేస్తుంది, టార్గెట్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది అండ్ పార్టిసిపేట్ ఇన్ యాంటీబాడీ డిపెండెంట్ సెల్ మీడియేట్ సైటోటాక్సిటీ. సో యాంటీబాడీ డిపెండెంట్ సెల్ మీడియేటెడ్ సైటోటాక్సిసిటీని డిపెండ్ చేస్తుంది. సో దే క్యాన్ ఆల్సో అటాక్ పారాసైట్స్ విచ్ ఆర్ మచ్ లార్జర్ దాన్ బ్యాక్టీరియా. సో దే క్యాన్ ఆల్సో అటాక్ పారాసైట్స్. సో పారాసైట్ని అటాక్ చేసి మచ్ లార్జర్ దాన్ ది బ్యాక్టీరియాస్ని అటాక్ చేసి సో దే కిల్ ద యాంటిజెన్స్. సో యాంటిజెన్స్ని కిల్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది న్యాచురల్ కిల్లర్ సెల్స్. సో నెక్స్ట్ చూసుకుంటే types of acquired immunity. So you will know the innate immunity and acquired immunity. So acquired immunity lo entante that is commonly known as adaptive immunity. So these are two types of the acquired immunity. One is the active immunity and second one is the passive immunity. So active immunity చూసుకుంటే in this immunity person own cells produced antibodies in response to infection and vaccination. So own cells produced antibodies is in response to infection or vaccination. Infection and ఏమన్నా రెస్పాన్స్ అయినప్పుడు సో ఓన్గా ప్రొడ్యూస్ చేసేటువంటి యాంటీబాడీస్ అనేది ఈ యొక్క యాక్టివ్ ఇమ్యూనిటీలో పాటిస్తారు. మెయిన్గా ఏంటంటే వ్యాక్సినేషన్. సో ఇట్ ఈస్ స్లో అండ్ టేక్స్ టైమ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ యాంటీబాడీస్. ఈ యాక్టివ్ ఇమ్యూనిటీలో ఏంటంటే సో ఇట్ ఈస్ స్లోగా టేక్ టైమ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ యాంటీబాడీ. సో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడానికి స్లోగా ఫార్మేషన్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో ఇట్ ఈస్ ఏ లాంగ్ లాస్టింగ్ అండ్
ఈజ్ హార్మ్లెస్. సో ఇది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, హార్మ్లెస్గా ఉంటుంది కాబట్టి సో డు నాట్ హార్మ్లెస్ ఆఫ్ ది బాడీ. సో ఎలాంటి హార్మ్ఫుల్ అనేది జరగదన్నమాట. యాక్టివ్ మే బి న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. యాక్టివ్ మే బి న్యాచురల్గా ఉంటుంది, ఆర్టిఫిషియల్గా కూడా వర్క్ చేస్తుంది. సో ఏ పర్సన్ హూ హ్యాస్ రికవర్డ్ ఫ్రమ్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్ అండ్ మీజిల్స్ అండ్ మమ్స్ డెవలప్స్ న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో ఒక పర్సన్కి స్మాల్ పాక్స్ కానీ సో మీజిల్స్ కానీ మమ్స్ కానీ అటాక్ అయినప్పుడు సో దే రికవర్డ్ విత్ ది న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో న్యాచురల్గా యాక్టివ్ ఇమ్యూనిటీ ద్వారా ఓన్గా ఫార్మేషన్ జరిగి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసుకొని ఆ టైప్ ఆఫ్ డిసీజెస్ని డిక్రీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, రికవరీ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీలో ఏంటంటే ద రెసిడెన్స్ ఇండ్యూస్డ్ ద వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ యూజ్ చేసినప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్ ఆర్ యాజ్ ఫాలోస్: బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్, లైవ్ బీసీజీ వ్యాక్సిన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్. సో బీసీజీ వ్యాక్సిన్ ఏం చేస్తుంది? ట్యూబర్క్యులోస్ని కిల్ చేస్తుంది. సో కిల్డ్ వ్యాక్సిన్ వచ్చి టీఏబీ వ్యాక్సిన్ ఫర్ ఎంటరింగ్ ఫీవర్, వైరల్ వ్యాక్సిన్స్. సో వైరల్ వ్యాక్సిన్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఫీవర్ అని మన అటాక్ అయినప్పుడు సో ఈ టీఏబీ వ్యాక్సిన్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. లైక్ సెబిన్ వ్యాక్సిన్. సో దీస్ ఆర్ పోలియో మైలటైస్. సో పోలియో రాకుండా సో ఈ సెబిన్ వ్యాక్సిన్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఎంఎంఆర్ వ్యాక్సిన్. సో ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఏం చేస్తుంది? మీజిల్స్ అండ్ మమ్స్ అండ్ రూబెల్లా. సో మీజిల్స్ కానీ మమ్స్ కానీ రూబెల్లా డిసీజ్ రాకుండా ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ని తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే కిల్డ్ వ్యాక్సిన్స్లో సాక్ వ్యాక్సిన్స్ ఫర్ పోలియో రాకుండా కూడా సాక్ వ్యాక్సిన్ కూడా యూజ్ చేస్తుంది. సో అలాగే న్యూరల్ అండ్ నాన్ రూరల్ వ్యాక్సిన్స్ ఫర్ ద ర్యాబీస్. సో ర్యాబీస్ డిసీజ్ అనేది రాకుండా న్యూరల్ అండ్ నాన్ న్యూరల్ వ్యాక్సిన్స్ని యూజ్ చేస్తారు. అలాగే బ్యాక్టీరియల్ ప్రొడక్షన్ టాక్సిక్స్, డిప్తీరియా అండ్ టెటానస్. ఓకే, డిప్తీరియా, టెటానస్, పోర్టిసిస్. సో ఈ సచ్ టైప్ ఆఫ్ డిసీజ్ రాకుండా డిపిటీ వ్యాక్సిన్ అనేది మనము ఇస్తున్నాం. సో దీస్ ఆర్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. ఓకే, యాక్టివ్ ఇమ్యూనిటీలో న్యాచురల్గా అయితే బై సెల్ఫ్గా బాడీలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ జరిగితే దట్ కాల్స్ న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో వ్యాక్సిన్స్ ఇచ్చి దాని ద్వారా స్లోగా యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి, దట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ప్యాసివ్ ఇమ్యూనిటీ చూసుకుంటే సో వెన్ రెడీమేడ్ యాంటీబాడీస్, సో విత్ ద ready-made antibodies are directly injected into a person to protect the body against foreign agents. సో ఒక బాడీ అనేది ప్యాథోజన్స్ అటాక్ చేసినప్పుడు సో డైరెక్ట్గా రెడీమేడ్ యాంటీబాడీస్ మనం బాడీలోకి ఎంటర్ చేసిన తర్వాత సో ద బాడీ అగైనెస్ట్ ఫారిన్ ఏజెంట్స్. సో ఫారిన్ ఏజెంట్స్ని అటాక్ చేసి దట్ ఈస్ ద పాసివ్ ఇమ్యూనిటీ. అంటే రెడీగా ఉన్నటువంటి యాంటీబాడీస్ని మన బాడీలోకి ఎక్కించుకొని సో దాన్ని మనం ఏం చేస్తున్నాము? అగైనెస్ట్ ద ఫైట్ ఆఫ్ ది ప్యాథోజన్స్. సో ప్యాథోజన్స్ ఫైట్ చేయడానికి యూజ్ చేసుకుంటే దట్స్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీని ఏమంటున్నాం? ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో ప్యాసివ్ ఇమ్యూనిటీ అని చెప్తున్నాం. సో ఇట్ ప్రొవైడ్స్ ఇమీడియట్ రిలీఫ్. సో ఇట్ ప్రొవైడ్స్ ఇమీడియట్ రిలీఫ్. సో ఇది ఏం చేస్తుంది? చాలా త్వరగా రిలీఫ్ అనేది ఇస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ లాంగ్ లాస్టింగ్. ఇది లాంగ్గా ఉన్నటువంటి రిజల్ట్స్ అయితే రాదు. బట్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీలో మాత్రం స్లో ప్రాసెస్లో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ఇమీడియట్ రిలీఫ్. ఇట్ ఈస్ నాట్ లాంగ్ లాస్టింగ్. ఇట్ మే క్రియేట్ ప్రాబ్లమ్స్. దీనివల్ల విత్ ఇన్ సెకండ్స్లో రావడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో పాసివ్ ఇమ్యూనిటీ మే బీ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. సో ఇవి యొక్క పాసివ్ ఇమ్యూనిటీ కూడా న్యాచురల్గా ఉంటాయి, కొన్ని ఆర్టిఫిషియల్గా ఉంటాయి. సో న్యాచురల్ పాసివ్ ఇమ్యూనిటీ ఈస్ ద రెసిస్టెంట్ పాసివ్లీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద మదర్ అండ్ టు ద ఫీటస్ నేమ్ త్రూ ద ప్లెజెంటాస్. ఈ న్యాచురల్గా ఉన్నటువంటి పాసివ్ ఇమ్యూనిటీని రెసిస్టెంట్ పాసివ్లీ ట్రాన్స్ఫర్ టు మదర్ నుంచి ప్లెజెంటా ద్వారా ఫీటస్కి రావడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనోగ్లోబిన్స్ అయినటువంటి ఐజీజీ యాంటీబాడీస్ కెన్ క్రాస్ ప్లెజెంటా టు రీచ్ ద ఫీటస్. సో మదర్ నుంచి ఐజీజీ యాంటీబాడీస్ అనేవి ప్లెజెంటా నుంచి ఫీటస్కి రావడం అనేది జరుగుతుంది. ఓకే,
ఆఫ్టర్ బర్త్ ఇమ్యునోగ్లోబిన్స్ ఆర్ పాస్డ్ టు ద న్యూ బార్న్ త్రూ ద బ్రెస్ట్ మిల్క్. సో ఆఫ్టర్ బర్త్ తర్వాత ఇమ్యునోగ్లోబిన్స్ అనేది పాస్డ్ త్రూ ద న్యూ బార్న్కి అంటే బేబీకి సో త్రూ అవుట్ ద బ్రెస్ట్ మిల్క్ మదర్ మిల్క్ అనేది యూజ్ అవుతుంది. సో హ్యూమన్ కొలెస్ట్రాల్ మదర్స్ ఫస్ట్ మిల్క్ ఈజ్ రిచ్ ఇన్ ద IgA యాంటీబాడీస్. ఓకే, ఫస్ట్ టైము మిల్క్ తాగేటప్పుడు మదర్ నుంచి అక్కడ ఏ ఇమ్యూనోగ్లోబిన్స్ ఎక్కువగా ఉంటాయి, IgA ఇమ్యూనిటీ అనేది వస్తుంది అనమాట. ఆల్రెడీ ఫీటస్లోకి ఏమి ఎంటర్ అయింది ఇమ్యూనోగ్లోబిన్స్, IgG అనేది ఎంటర్ అయింది. సో ఆఫ్టర్ బర్త్ తర్వాత మదర్ మిల్క్ నుంచి యాంటీబాడీస్ అనేది IgA టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అనేది మిల్క్ ద్వారా వస్తున్నాయి కాబట్టి సో మిల్క్ contains antibodies which protect the infant properly by the age of 3 months. So 3 months వరకు ప్రాపర్గా ఇన్ఫాంట్ అనేది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసుకొని యాంటీజెన్స్ని కిల్ చేస్తుంది. దట్ ఈస్ ద న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో అంటే మదర్ మిల్క్ నుంచి మదర్ వూమ్లో ఉంచే మనకు ఫీటస్ అంటే ప్లెజెంటా ద్వారా ఫీటస్కి IgG ఇమ్యునోగ్లోబిన్స్ అనేది ఎంటర్ అవుతుంది. ఆఫ్టర్ బర్త్ తర్వాత మదర్ మిల్క్ ద్వారా IgA టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీని చూసుకుంటే it is the resistant passively transferred to the recipient by administration of antibodies. This is done by administration of hyperimmune sera of man and animals. సో సీరం ద్వారా హైపర్ ఇమ్యూన్ ద్వారా సో మ్యాన్ నుంచి అనిమల్స్కి సీరంని మనం పంపించడం. సో బ్లడ్లో ఉన్నటువంటి సీరంని కలెక్ట్ చేసి ఒక సీరంని ఒక బాడీలోకి ఎంటర్ చేసినప్పుడు దే ప్రొడ్యూస్డ్ ద యాంటీబాడీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ టెటానస్ సీరం. సో యాంటీ టెటానస్ సీరంని ఒక బాడీలోంచి ఈజ్ ప్రిపేర్డ్ బై హార్స్ నుంచి తయారు చేసి బై యాక్టివ్ ఇమ్యునైజేషన్ ఆఫ్ హార్స్ విత్ టెటానస్ అటాక్స్ బ్లీడింగ్ దెమ్ అండ్ సపరేటింగ్ ద సీరం. సో హార్స్ నుంచి ఈ యాక్టివ్ ఇమ్యునైజేషన్ ద్వారా హార్స్ నుంచి ఈ టెటానస్ టాక్సికాయిడ్ అనేటువంటి సీరంని సపరేట్ చేసి ఆ సీరంని ఏం చేశారంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అగైనెస్ట్ టెటానస్. సో టెటానస్ రిమూవ్ చేయడానికి ఈ యొక్క ప్యాసివ్ ఇమ్యునైజేషన్ని ఈ ATCని యూజ్ చేసుకుంటాం, యాంటీ టెటానస్ సీరమ్ని. సో సిమిలర్లీ యాంటీ డిప్థీరియా సీరం అండ్ యాంటీ గ్యాస్ గ్యాంగ్రియాన్ సీరం ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్. సో ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ సీరమ్స్ యొక్క ప్రిపరేషన్ కూడా మనం తయారు చేస్తున్నాం. దట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ ప్యాసివ్. అంటే హార్స్లో ఉన్నటువంటి సీరంని ఏ టైప్ ఆఫ్ సీరంని తీసుకుంటున్నాం మనము, యాంటీ టెటానస్ సీరంని తీసుకొని దాన్ని ఇమ్యునైజేషన్ చేసిన తర్వాత సో హార్స్ టైప్లో ఉన్న హార్స్ యొక్క ఇమ్యునైజేషన్ నుంచి మనం టెటానస్ టాక్సికాన్స్ తయారు చేసుకొని ఆ సీరంని సేవ్ చేసుకొని హ్యూమన్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద యాంటీ టెటానస్ సీరం. సో సిమిలర్గా దానికి తగినట్లుగానే యాంటీ డిప్థీరిక్ సీరము, యాంటీ గ్యాస్ గ్యాంగ్రియాన్ సీరం ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్. ఇలాంటి ఫార్మేషన్ కూడా చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో యాక్టివ్ ఇమ్యూనిటీ అండ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ ఇమ్యూనిటీలో న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అనేది మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ సో ఇమ్యూన్ రెస్పాన్స్ చూద్దాము. సో ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఏంటంటే ద ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే మన ఒక బాడీ ఫస్ట్ టైం బాడీలోకి ఒక పాథోజన్ కానీ యాంటీజన్ కానీ అటాక్ అయినప్పుడు సో 2 times రెస్పాన్స్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ జరిగే రెస్పాన్స్ని ప్రైమరీ రెస్పాన్స్ అంటారు. సో సెకండ్ జరిగే రెస్పాన్స్ని సెకండరీ రెస్పాన్స్ అని చెప్పి చెప్తారు. సో ఈ ఫస్ట్ రెస్పాన్స్ ఏం చేస్తుందంటే సో దట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్స్. సో ఇవి ప్రైమరీ రెస్పాన్స్ అనమాట. సో ఈ ప్రైమరీ రెస్పాన్స్ అనేది హౌ ఇస్ ఇట్ వర్కింగ్, ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో ఆఫ్టర్ అన్ ఇనిషియల్ కాంటాక్ట్ విత్ అన్ యాంటీజన్. సో స్టార్టింగ్ స్టేజ్లో ఒక యాంటీజన్ అనేది
ఇనిషియల్గా కాంటాక్ట్ అయినప్పుడు సో నో యాంటీబాడీస్ ఆర్ ప్రెసెంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెరల్ డేస్, కొన్ని రోజుల వరకు యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. దెన్ స్లో రైజ్ ఇన్ ద యాంటీబాడీ ట్రిగర్, సో స్లోగా రైజ్ ఆఫ్ ది యాంటీబాడీస్ ట్రిగర్ అకర్స్. ఫస్ట్ ఏం రిలీజ్ అవుతుంది, IgM అనే యాంటీబాడీ రిలీజ్ అవుతుంది, అండ్ దెన్ IgG ఫాలోడ్ బై ఎ గ్రాడ్యువల్ డిక్లైన్ ఇన్ యాంటీబాడీ టైప్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్. సో దిస్ ఆర్ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అని చెప్తాం. ఓకే, దిస్ యూ విల్ సీ ద ఫిగర్. సో ఇక్కడ ఒకసారి ఫిగర్ చూడండి మీరు. ఓకే, సో ద ప్రైమరీ రెస్పాన్స్ అనేది after an initial contact with antigens, no antibodies are present for a period of several days. Then slow rise of the released with the antibodies. So first release from the antibody IgM antibody release అవుతుంది. After that IgG release, gradual గా remaining of antibodies అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో యూ విల్ సీ ద differences of the secondary response and primary response. So first ప్రైమరీ రెస్పాన్స్లో ఏమవుతుందంటే, సో దీస్ ద మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీస్ ద ఫిగర్ ఆఫ్ ది ప్రైమరీ రెస్పాన్స్. బ్రౌన్ కలర్లో ఉండేది, సో పింక్ కలర్లో ఉండేది ఏంటంటే సెకండరీ రెస్పాన్స్ అన్నమాట. సో ఫస్ట్ బాడీలోకి ఒక యాంటీజెన్ అనేది అటాక్ అయినప్పుడు, సో యాంటీజెన్ అనేది అటాక్ అయినప్పుడు నో మోర్ యాంటీబాడీస్ అనేది రిలీజ్ ఎలాంటి లేకుండా, సో స్టేబుల్గా ఉంది చూడండి మీకు ఇక్కడ గ్రాఫ్ అనేది. సో ఈ స్టేబుల్గా ఉందంటే అక్కడ మీకు ఎలాంటి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవ్వలేదు సమ్ సెవెరల్ డేస్. సో కొన్ని రోజుల వరకు యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవ్వలేదు. ఎందుకు ప్రొడ్యూస్ అవ్వలేదు అంటే, సో వాట్ టైప్ ఆఫ్ యాంటీజెన్ అని చెప్పి అది ఐడెంటిఫై చేసి ఆఫ్టర్ దట్ దానికి సంబంధించిన లింఫోసైట్స్ నుంచి కానీ బి లింఫోసైట్స్ టీ లింఫోసైట్స్ కానీ సంబంధించిన యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. సో ఆ ప్రొడ్యూస్ అవ్వడానికి సమ్ డేస్ ఈజ్ రికగ్నైజ్. సో రికగ్నైజ్ చేసుకోవడానికి, ఐడెంటిఫికేషన్ చేయడానికి, సో దానికి రిలేటెడ్ అయినటువంటి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలంటే సమ్ టైమ్స్ ఈజ్ టేకన్ ఇన్ ద రెస్పాన్స్. దట్స్ కాల్డ్ ద ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్. సో ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఫాలో చేసుకుంటాం. సో ఆఫ్టర్ దట్ సెకండరీ రెస్పాన్స్. సో సెకండరీ రెస్పాన్స్లో ఏమవుతుందంటే, సో దే ఐడెంటిఫై ద యాంటీజెన్. సో యాంటీజెన్ని ఐడెంటిఫై చేసింది కాబట్టి ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఇమ్యునోగ్లోబిన్స్. సో ఇమ్యునోగ్లోబిన్స్ని ర్యాపిడ్గా రిలీజ్ చేసి ద కిల్ ద యాంటీజెన్స్ని కిల్ చేస్తుంది. సో దట్ ఈస్ వై గ్రాఫ్ ఈజ్ ద హైలో కర్వ్ అనేది రొటేట్ అవుతుంది. సో ఓకే, సో ఇలా హైగా రిలీజ్ అయ్యి, సో ఫస్ట్ రిలీజ్ అయింది మాత్రం IgM అనేది రిలీజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ IgG అనేది రిలీజ్ అవుతుంది. సో IgM అనేది కొంచెం వరకే రిలీజ్ అయ్యి ఆగిపోయింది. సో ఆఫ్టర్ దట్ IgG అనేది ఫుల్గా రిలీజ్ అయ్యి గ్రాడ్యువల్గా రిలీజ్ అయ్యి హై పిచ్లోకి వెళ్ళిపోయి దాని తర్వాత స్లోగా డిక్లైన్ అయిపోయి యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది స్లో అవ్వడం అనేది జరుగుతుంది. అంటే స్లో అయిందంటే అక్కడ ఇంకేమైపోయింది, రెస్పాన్స్ అనేది అయిపోయింది, యాంటీజెన్ అనేది ఏమైంది, ది కిల్ ద యాంటీజెన్. సో యాంటీజెన్ అనేది కిల్ అవ్వడం అనేది జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ద ప్రైమరీ రెస్పాన్స్ అండ్ సెకండరీ రెస్పాన్స్. సో ప్రైమరీ రెస్పాన్స్లో ఫస్ట్ యాంటీజెన్ని రైన్స్ చేస్తుంది, యాంటీజెన్ని గుర్తించింది, ఐడెంటిఫికేషన్ చేసింది. ఆఫ్టర్ దట్ దే రికగ్నైజ్ ద యాంటీజెన్. సో డిఫరెన్షియేషన్ చేసుకొని యాంటీజెన్స్ గుర్తించి ఆఫ్టర్ దట్ దే రిలీజ్డ్ విత్ యాంటీబాడీ. సో యాంటీబాడీస్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ IgM అనేది రిలీజ్ అవుతుంది. IgM కొంచెం స్లోగా రిలీజ్ అయిన తర్వాత డిక్లైన్ అయిపోతుంది. సో IgG అనేది హై రేంజ్లోకి రిలీజ్ అయ్యి ఆఫ్టర్ దట్ దే స్లోలీ డిక్లైన్ ఆఫ్ ది యాంటీబాడీ సెక్రేషన్. సో యాంటీబాడీ సెక్రేషన్ అనేది స్లోగా అవడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద యాంటీబాడీ రెస్పాన్స్ ఆఫ్ ది ప్రైమరీ రెస్పాన్స్ అండ్ సెకండరీ రెస్పాన్స్. సో ఈ సెకండరీ రెస్పాన్స్ చూసుకుంటే, సో మెమరీ సెల్స్ మే రిమైన్ ఇన్ ద బాడీ ఫర్ డికేట్స్. సో మెమరీ సెల్స్ ఏం చేస్తాయంటే రిమైన్ ఇన్ ద బాడీ డికేట్స్. సో బాడీ డికేట్స్లో మెమరీ సెల్స్ అనేది రిమైన్ చేస్తుంది. So every new encounter with the same antigen results in a rapid proliferation of memory cells. So every new encounter the same antigens, rapid proliferation of memory cells. So same antigens అనేది బాడీని అటాక్ చేసినప్పుడు సో ర్యాపిడ్ ప్రొలిఫరేషన్ అనేది మెమరీ సెల్స్ అనేది గుర్తిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో బూస్టర్ రెస్పాన్స్ అంటారు. సో దీన్ని మనం ఏమంటున్నాం, బూస్టర్ రెస్పాన్స్. ద యాంటీబాడీ టైటర్ ఆఫ్టర్ సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్స్ ఈజ్ ఫార్
greater than during a primary response and consists mainly of IgG antibodies. So IgG antibodies అనేది release అవుతాయి. So this accelerate more intense response is called secondary immune response. So secondary immune response అనేది form చేస్తుంది. So antibodies and produced during a secondary response have an even higher affinity for the antigen. యాంటీజెన్ పైన హయ్యర్గా ఎక్కువ ఫోకస్ అనేది ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఏ పర్సన్ హూ హ్యాడ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజెస్ లైక్ మీజల్స్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ బికమ్స్ ఇమ్యూన్ టు సబ్సిక్వెంట్ అటాక్స్ ఆఫ్ దీస్ డిసీజ్. హైగా ఉన్నటువంటి అఫినిటీ అనేది యాంటీజెన్ పైన ప్రొటెక్ట్ చేస్తుంది. సో సచ్ యాజ్ మీజల్స్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, దీస్ టైప్ ఆఫ్ డిసీజెస్ని ఇమ్యూన్ రెస్పాన్స్ని సో ఇది సబ్సిక్వెంట్గా అటాక్ చేసి డిసీజ్ని సప్రెస్ చేసేస్తుంది. ఇట్ ఇన్క్లూడ్స్ స్ప్లీన్, లింఫ్ నోడ్స్, టాన్సిల్స్, పెయిన్ స్పేసెస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ అపెండిక్స్. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది? స్ప్లీన్, లింఫ్ నోడ్స్, టాన్సిల్స్, పెయిన్ ప్యాచెస్ అండ్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ అపెండిక్స్. సో దిస్ ఇస్ ద సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్. సో దిస్ ఇస్ ద primary immune response and the secondary immune response. So this is the primary response and the secondary response and the T cell mediated immunity. So okay.